బట్ ఈ ఇటీవల కాలంలో అంటే ఒక 4-5 సినిమాలుగా బాలకృష్ణ గారు కథల మీద చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డైరెక్టర్ విషయంలో, బ్యానర్ విషయంలో అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎస్పెషల్లీ కథల విషయంలో కూడా ఆయన దగ్గరుండి ఆయన చేంజెస్ చెప్తే అవి ఇవి చేస్తున్నారని విన్నాను నేను. సో దీంట్లో ఎంతవరకు ఆయన ఇన్పుట్స్, ఆయన చేంజెస్? ఇనీషియల్గానే ఉంటుందండి. బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక డైరెక్టర్ని ఇంటి దాకా పిలిచారంటే ఫస్ట్ ఓకే అనుకుంటేనే పిలుస్తారు ఆయన. పిలిచి కథ విన్న తర్వాత చూద్దామనేది నాకు తెలిసి ఉండదు. ఒక డైరెక్టర్ ఇంటి దాకా వాడు వస్తున్నాడంటే మాత్రం అతనితో జర్నీ చేయాలని ఒక థాట్ లెవెల్లో ఆయన కాన్ఫిడెంట్గా ఉంటేనే ఇంటికి పిలుస్తారు. తర్వాత నేను కథ చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే 4 గోడల మధ్య ఆయన ప్రశ్నలన్నీ అయిపోతాయి. ఆయనకున్న 100 సినిమాల ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా అడుగుతారు. ఏది అడగకుండా ఫస్ట్ రాగానే షేక్ హ్యాండ్ స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోమనే వ్యక్తి కాదు ఆయన. సో ఐడియా లెవెల్లో చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఒక 1 అవర్ కథ చేసినప్పుడు, మళ్ళీ 2 గంటలు కథ చేసినప్పుడు ఇలా కొన్ని మీటింగ్స్ జరిగినాయి. వన్స్ హీ సెడ్ ఎస్, ఇంకా తర్వాత మనం సీన్ పేపర్ లొకేషన్లో ఇవ్వటం తప్ప ముందు రోజు కూడా మనం ఏం చెప్పక్కర్లేదు. అంత ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ విధంగా చేంజెస్ చెప్పారు. దీనికి చేంజెస్ అంటే ఆయన కనిపించిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇదేమన్నా మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కొన్ని చేంజెస్ కోసం అని చెప్పి? అలా ఏం లేదండి. ఓన్లీ మేము ఎలక్షన్స్ కోసం ఇచ్చిన 2.5 మంత్స్ గ్యాప్ తప్ప ఎప్పుడు వేరే దానికి గ్యాప్ జరగల. వన్స్ భగవంత్ కేసరి అయిపోగానే ఇమీడియట్గా మాకు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సినిమా అవుతుంటే సినిమా చేసేస్తారు. యా అంతే.